డిసెంబర్ 5వ తేదీ నుంచి లాక్‌డౌన్ రాబోతున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ కథనంలో వివరంగా చూద్దాం. త్వరలో లాక్‌డౌన్. లాక్‌డౌన్ అని వినగానే భయంకరమైన కరోనా విలయతాండం గుర్తుకొస్తుంది. కరోనా ప్రభావంతో 2020లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీనితో జనజీవనం స్తంభించిపోయింది. కరోనా ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కథనం అప్పటి లాక్‌డౌన్ గురించి కాదు. అదే టైటిల్‌తో అనుపమ పరమేశ్వర్ నటించిన లాక్‌డౌన్ అనే సినిమా గురించి. అనుపమ పరమేశ్వర్ నటించిన లాక్‌డౌన్ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతుంది. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు లాక్‌డౌన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5 నుంచి ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయబోతుంది. రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. ఈ ఏడాది అనుపమ పరమేశ్వర్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నారు. డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జేఎస్కే, ద పెట్ డిటెక్టివ్, బాయినస్ చిత్రాలు ఈ ఏడాది అనుపమ నుంచి వచ్చాయి. ఇప్పటికే అనుపమ నుంచి 6 చిత్రాలు రిలీజ్ కాగా లాక్‌డౌన్ మూవీ 7వది. అదే రోజు కార్తీ నటించిన వాతియారా సినిమా కూడా విడుదలవుతోందని ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆ తేదీని లాక్‌డౌన్ చిత్ర బృందం ఖరారు చేసుకుంది. లాక్‌డౌన్ మూవీతో అనుపమ మరో హిట్ కొడుతుందా అనే అంచనాలు మొదలయ్యాయి. అనుపమకి తెలుగు, తమిళ, మలయాళం 3 భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఆమె ఆ చిత్రంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అనుపమ శతమానం భవతి, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. చివరిగా ఆమె తెలుగులో నటించిన కిష్కింధపురి చిత్రం కూడా మంచి విజయం సాధించింది.